యా ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. సో ఇది అయిపోయింది, సర్వైవల్ ఎస్టిమేట్స్ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ ఫర్ బెస్ట్ ఓవరాల్ రెస్పాన్స్ టుడే. ఓకే. సో సేమ్ ఇది కొంచెం డిఫరెంట్ అండి కంపారిటివ్లీ. ఐఎమ్ ఓపెనింగ్ ద మాక్ షెల్. మాక్ షెల్స్, దెన్ టేబుల్స్. లాస్ట్ టేబుల్ 22. ఈవెన్ ఫర్ దిస్ దే విల్ బి ప్రొవైడింగ్ అస్ ప్యాచ్ కోడ్స్ అండి. వాళ్ళు దీనికి కూడా ప్యాచ్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో వాళ్ళు ఏమంటున్నారంటే బెస్ట్ ఓవరాల్ రెస్పాన్స్ అడుగుతున్నారు. ఓకేనా. ఫస్ట్ ఏమో ఓవరాల్ రెస్పాన్స్ పారామీటర్ వైజ్. ఓకే 1 minute ఇవ్వండి, ఒక కాల్ వస్తుంది. 1 minute. హలో. ఓకే అండి. ఓకే సారీ అండి. సో హియర్ వాళ్ళు ఏమంటున్నారంటే బెస్ట్ ఓవరాల్ రెస్పాన్స్ అడుగుతున్నారు ఇన్ సేఫ్టీ పాపులేషన్ పారామీటర్ వైజ్. రిజల్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ వెదర్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ రెస్పాన్స్, వెదర్ ఇట్ ఈస్ ఏ పార్షియల్ రెస్పాన్స్ ఆర్ స్టేబుల్ డిసీజా, ప్రోగ్రెసివ్ డిసీజా, దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఆ పారామీటర్ రిజల్ట్ ఇక్కడ డిస్ప్లే చేయమన్నారు. అది డ్రగ్ ఏకి డ్రగ్ బికి దాని యొక్క కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నారు. ఇక్కడ 95% ఆఫ్ కాన్ఫిడెన్స్ లిమిట్ అడుగుతున్నారు డ్రగ్ బిది కూడా. అండ్ ఆల్సో 95% సిఐ డిఫరెన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత పి వాల్యూ అడుగుతున్నారు. సో ఇలా డిఫరెంట్ రెస్పాన్సెస్ అడుగుతున్నారండి ఓన్లీ ఫర్ డ్రగ్ ఏ డ్రగ్ బి. అర్థమవుతుందా. సో ఇలాంటప్పుడు ప్యాచ్ కోడ్స్ అనేవి చాలా డిఫరెంట్ ప్యాచ్ కోడ్స్ ఇస్తారు. ఇవి అసలు ఎలా అంటే లైక్ కంప్లీట్ గా మనము స్టాటిస్టిషియన్ పక్కన పెట్టుకునే చేస్తాము రియల్ టైంలో అయితే. ఎందుకంటే ఈ ప్యాచ్ కోడ్స్ అన్ని తనే ప్రొవైడ్ చేస్తాడు. ఎక్కడ ఏ ప్యాచ్ కోడ్ యూజ్ చేయాలి, ఎక్కడ ఏ కోడ్ యూజ్ చేయాలి అనేసి తను గైడ్ చేసుకుంటా ఉంటాడు. ఓకే. సో రియల్ టైంలో ఇలాంటివి ఓవరాల్ రెస్పాన్స్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తారు. అండ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రిన్సిపల్ ప్రోగ్రామర్ మీద డిపెండ్ అవుతాము, లేకపోతే స్టాటిస్టిషియన్ మీద డిపెండ్ అవుతాము. సింపుల్ స్టెప్స్ మనం చేస్తాము, ప్యాచ్ కోడ్స్ మాత్రం కంప్లీట్ గా వాళ్ళ మీద డిపెండ్ అవుతాము. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ లెట్ మీ కాల్ యాడమ్ డేటా సెట్స్. లిబ్ నేమ్ అనేసి యాడమ్ అనేస్తున్నాను. ఓకే 1 సెకండ్ అండి, స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు. ఓకే. సారీ అండి. ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాడమ్ డేటా సెట్స్. యాడమ్ డేటా సెట్స్ నేను కాల్ చేస్తున్నాను. ఓకే. విత్ ఇన్ కొటేషన్స్. ఓకే. సో మనకి యాడమ్ డేటా సెట్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే హెడర్ పార్ట్ చూస్తే వాళ్ళు క్యాపిటల్ అండ్ కౌంట్స్ అడుగుతున్నారు కదా ఇక్కడ. హలో సుజిత్ గారు. సుజిత్ గారు కెన్ యూ హియర్ మీ? అన్మ్యూట్ చేస్తారా? హలో సారీ అండి. యా ఓకేనండి. క్యాపిటల్ అండ్ కౌంట్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఫస్ట్ డ్రగ్ ఏ డ్రగ్ బి కౌంట్స్. సో మనం ఏడిఎస్ఎల్ నుంచి తీసుకొని క్యాపిటల్ అండ్ కౌంట్స్ ఫస్ట్ది చేయొచ్చు కదండి. ఓకే. యా. సో సేమ్ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తున్నామంటే సేమ్ క్యాపిటల్ అండ్ కౌంట్స్ రాస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఏడిఎస్ఎల్ నుంచి హెడర్ పార్ట్ తీసుకున్నాను. డేటా ఏడిఎస్ఎల్ అని తీసుకొని సెట్ యాడమ్ డాట్ ఏడిఎస్ఎల్ నుంచి తీసుకున్నాను. దెన్ ఇఫ్ కండిషన్ ఇస్తున్నాను ఎస్ఏఎఫ్ఎల్ ఈక్వల్ టు
వై. ఓకే, సేఫ్టీ పాపులేషన్ కాబట్టి దెన్ Hmm. కీప్ యూ సబ్జెక్ట్ ఐడి దెన్ TRT01P TRT01PN ఈ వాల్యూస్ పెట్టి దెన్ రన్. సో ఆటోమేటిక్గా ADSL డేటా సెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయిన తర్వాత ఓకే ADSL డేటా సెట్ క్రియేట్ అయింది. ADSL డేటా సెట్ క్రియేట్ అయిన తర్వాత నేను లైక్ ఇప్పుడు మనకి 5 అవసరం లేదు కదండి, యాంపర్సెంట్1 యాంపర్సెంట్2 కావాలి. సో నేనేం చేస్తాను, డైరెక్ట్గా procSQLకి వెళ్తున్నాను, ఇంకా వేరే స్టెప్స్ ఏమి రాయట్లేదు. డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు procSQL, నో ప్రింట్, దెన్ క్రియేట్ టేబుల్ TRT అని ఇస్తున్నాను, యాజ్ సెలెక్ట్ TRT01PN, TRT01P, count of distinct use subject ID as denom అని ఇస్తున్నాను from ADSL dataset. Okay, where TRT01PN not equal to missing అని ఇస్తున్నాను. మిస్సింగ్ వాల్యూస్ అవసరం లేదు. గ్రూప్ బై TRT01PN, TRT01P, ఆర్డర్ బై TRT01PN, TRT01P. సో వీఆర్ డన్. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ denom into N1 to N5 N2 ఇస్తున్నాను, 2 values ఇవ్వండి. ఫ్రమ్ TRT dataset, దెన్ క్విట్. సో నేను ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ చేశానో నాకు ఇవి వస్తాయి. ఇప్పుడు నేను పర్సంటేజ్ పుట్ రాస్తున్నాను. ఓకే, నౌ ఐఎమ్ రైటింగ్ పర్సంటేజ్ పుట్ యాంపర్సెంట్ N1 యాంపర్సెంట్ N2 అవి కాల్ చేస్తున్నాను. సో నాకు డ్రగ్ ఏ డ్రగ్ బి మాత్రమే వస్తాయి, ఎందుకంటే నాకు డ్రగ్ ఏ డ్రగ్ బి ఇది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ డ్రగ్ ఏ డ్రగ్ బి. సో procSQLతో నాకు అది క్రియేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, దర్ ఆస్కింగ్ రెస్పాన్స్ అండి, ఓవరాల్ రెస్పాన్స్ అనేది RS డేటా సెట్లో నుంచి వస్తుంది, తీసుకుంటాం మనము. ADRS యాడమ్ రెస్పాన్స్ డేటా సెట్ అంటారు. ఓకేనా, సో ఫ్రమ్ దట్ విల్ బి టేకింగ్ బేస్డ్ ఆన్ సేఫ్టీ పాపులేషన్. ఫ్లాగింగ్ వచ్చి సేఫ్టీ పాపులేషన్ కాబట్టి నౌ ఐఎమ్ టేకింగ్ డేటా ADRS డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. సెట్ యాడమ్ డాట్ రెస్పాన్స్ డేటా సెట్ ADRS డేటా సెట్ నుంచి తీసుకున్నాను. ఇఫ్ SAFFL equal to y, then run. సో మనకి రెస్పాన్స్ డేటా సెట్ అనేది బేస్డ్ ఆన్ సేఫ్టీ పాపులేషన్ ఇట్ విల్ బి క్రియేటెడ్. సారీ, SAFFL బేస్డ్ ఆన్ సేఫ్టీ పాపులేషన్ మనకి ఈ డేటా సెట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు లైబ్రరీస్లో వర్క్ లైబ్రరీలోకి వెళ్తే మనకి రెస్పాన్స్ డేటా సెట్ ADRS డేటా సెట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో ADRSలో ట్రీట్మెంట్ వాల్యూస్ ఉన్నాయండి. ఓకేనా, పారామీటర్ వైజ్ ట్రీట్మెంట్ వాల్యూస్, వేర్ ఆర్ దిస్, యా ఇక్కడ. ఓకేనా, సో ఈ ట్రీట్మెంట్ వాల్యూస్ మనకి ADSLలో ఉన్న ట్రీట్మెంట్ వాల్యూస్ వేరు. యాక్చువల్లీ ఏం చేశారంటే దే యూజ్డ్ ఫార్మాట్స్ అండి, ఫార్మాట్స్ యూజ్ చేసి వీటన్నిటిని ఇలా క్రియేట్ చేశారు. కానీ మనం ఇలా యూజ్ చేయము రిపోర్టింగ్లో. మనం ఏం చేయాలి అంటే ADSLలో ఉన్నవే తీసుకోవాలి. సో నేను ADSLలో ట్రీట్మెంట్ వాల్యూస్ కోసం ఐఎమ్ జస్ట్ కంబైనింగ్ బోత్. ADSL కూడా నేను కాల్ చేసుకొని కంబైన్ చేస్తున్నాను. ఓకేనా, సో డేటా ADSL తీసుకొని సెట్ adam.adsl if SAFFL equal to y అనే కండిషన్ ఇచ్చి, అండ్ ఇక్కడ వాళ్ళు ఎన్ని ట్రీట్మెంట్స్ అడుగుతున్నారంటే మాక్ షెల్లో డ్రగ్ ఏ డ్రగ్ బి. సో నేను ఏం చేస్తున్నాను అంటే TRT01PN ఇన్ విత్ ఇన్ కొటేషన్ 1 and 2 అని తీసుకుంటున్నాను. సో ఆ రెండు మాత్రమే వస్తాయి మనకి, ఇలా అయినా రాసుకోవచ్చు కండిషన్. ఓకేనా, సో నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశానో ఐ విల్ బి గెటింగ్ ADSL డేటా సెట్ క్రియేటెడ్ విత్ 1 and 2 ట్రీట్మెంట్స్ క్రియేట్ అవుతాయి, ఓన్లీ 1 and 2. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ADRS2 క్రియేట్ చేసి ఈ ADRS డేటా సెట్ రెండు కంబైన్ చేస్తున్నాను. ఓకే, ఓన్లీ మ్యాచింగ్ డేటా మాత్రమే కంబైన్ చేస్తున్నాను. ADRS2 ఇప్పుడు నేను మర్జ్ చేస్తున్నాను, మర్జ్ ADRS ఇన్ ఈజ్ ఈక్వల్ టు A, అలానే ADSL1 ADSL ఇన్ ఈజ్ ఈక్వల్ టు B అని ఇస్తున్నాను. ఓకే,
దెన్ బై యూ సబ్జెక్ట్ ఐడి. రెండిట్లో కామన్ యూ సబ్జెక్ట్ ఐడి కాబట్టి యూ సబ్జెక్ట్ ఐడి ప్రకారం నేను కంబైన్ చేస్తున్నాను. ఇఫ్ మ్యాచింగ్ డేటా మాత్రమే కావాలి మనకి, సో మ్యాచింగ్ డేటా మాత్రమే తీసుకున్నాను. రన్. సో నాకు కంప్లీట్ రెస్పాన్స్ డేటా సెట్ అండ్ ట్రీట్మెంట్ వాల్యూస్ అన్నీ నాకు ADRS 2లో అవైలబుల్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు యాజ్ పర్ మాక్షల్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ పారామీటర్ వైజ్ ఈ రిజల్ట్కి విచ్ లైక్ డ్రగ్ ఏ డ్రగ్ బికి కౌంట్ అడుగుతున్నారు. అర్థమవుతుందా? అంటే ఈ రెస్పాన్స్లో ADRS 2 ఓపెన్ చేస్తే ఈ రెస్పాన్స్ డేటా సెట్లో ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో పారామ్ దగ్గర పారామీటర్స్ ఉన్నాయి కదండి. పారామీటర్స్ దాని వాల్యూస్ ఎవాల్లో ఉంటాయి. ఈ పారామ్లో పారామీటర్స్ ఉంటాయి, ఎవాల్లో దాని వాల్యూస్ ఉంటాయండి, అనాలిసిస్ వాల్యూస్. ఇవేమో న్యూమరికల్ వాల్యూస్, ఎవాల్సీలో క్యాపిటల్ వాల్యూస్. ఓకేనా. వాళ్ళు ఏమడుగుతున్నారు, ఈ ఎవాల్సీ వాల్యూస్ ఇఫ్ యూ సీ PD, SD ఇవన్నీ అడుగుతున్నారు కదా, టు ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజల్ట్. అంటే పారామీటర్ యొక్క రిజల్ట్, విచ్ మీన్స్ మనం న్యూమరికల్ సార్టింగ్ కి తీసుకుంటాము, క్యారెక్టర్ ఏమో రిప్రజెంటేషన్ డిస్ప్లే. కరెక్ట్. సో పారామ్ ఎవాల్సీ తీసుకుంటాం. ఓకే. దాన్ని బట్టి మనం కౌంట్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ప్రాక్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తున్నాం. ప్రాక్ ఫ్రీక్ డేటా ఈజ్ ఈక్వల్ టు ADRS 2 నో ప్రింట్ అనేస్తున్నాను. నో ప్రింట్ దెన్ బై TRT01PN వాల్యూ తీసుకొని టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్స్ పారామ్ వర్సెస్ ఎవాల్సీ అవుట్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు _1 అనే డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. పర్సంటేజ్ వస్తుంది కాబట్టి డ్రాప్ పర్సెంట్ అని తీసుకున్నాను. ఓకే. డ్రాప్ పర్సెంట్ వేసుకొని వేర్ ఎవాల్సీ నాట్ ఈక్వల్ టు మిస్సింగ్ డేటా మనకి అవసరంలా, సో నాట్ ఈక్వల్ టు మిస్సింగ్ అని ఇస్తున్నాను. మిస్సింగ్ డేటా తీసేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇది రన్ చేశానో _1 అనే డేటా సెట్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మనకి అబ్జర్వేషన్స్ అనేవి లైక్ విల్ బి హ్యావింగ్ ద కౌంట్స్. పారామీటర్ దాని యొక్క కౌంట్స్ ఉంటాయి. చూడండి, ట్రీట్మెంట్ 1, 2, 3 1, 2 వస్తున్నాయి. సారీ, 2 మనం లిమిట్ చేసాం కాబట్టి 1, 2 వస్తున్నాయి. దెన్ పారామీటర్స్, ఏ పారామీటర్స్, దాని యొక్క వాల్యూ అనాలిసిస్ వాల్యూస్, దాని యొక్క కండిషన్స్, ప్రోగ్రెసివ్ డిసీజా, స్టేబుల్ డిసీజా, అండ్ కౌంట్, ఎంతమంది వస్తున్నారు ఆ పారామీటర్ కింద, దాని యొక్క కౌంట్స్. ఓకేనా. ఫస్ట్ పార్ట్ ఇక్కడ దాకా. ఓకేనా. ఇక్కడ దాకా ఇది కాదు, ఇక్కడ దాకా మనం కౌంట్స్ వచ్చినాయి. మనకి కౌంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి పర్సంటేజ్ కావాలి. పర్సంటేజ్ కావాలంటే సేమ్ ప్రీవియస్ మనం ఆల్రెడీ మనం ఎలా చేస్తున్నాము, సేమ్. సో డేటా ఫైనల్ అని క్రియేట్ చేసి set_1 డేటా సెట్ నుంచి తీసుకొని లెంత్ ఇద్దాము. లెంత్ GRP వాల్యూ క్రియేట్ చేస్తా కాబట్టి GRP వాల్యూకి 100 అని లెంత్ ఇస్తున్నాను. ఓకే. దెన్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కౌంట్ అని ఉంది, సో నేను కౌంట్ తీసుకున్నాను. లేకపోతే నార్మల్గా మనం NN అని తీసుకుంటాం కాబట్టి NNకి కౌంట్ అసైన్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కౌంటే తీసుకోవచ్చండి. ఓకేనా. ఓకే. ఇప్పుడు నేను TRT01P ఇఫ్ TRT01P n ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ డూ GRP అనే వాల్యూ క్రియేట్ చేసుకోమని పుట్ ఆఫ్ NN. ఇక్కడ కౌంట్ అని రాసుకోవచ్చు, NN అని రాసుకోవచ్చు. NN క్రియేట్ చేయాలంటే అట్లా చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. 4 డాట్ అని ఇచ్చి దెన్ ఐఎమ్ concatenate with within quotations opening brackets, then again concatenate with put of n small n divided by ampersand n1. Okay. Ampersand n1 into 100 comma 5.1. Okay na. Then I'm concatenate with within quotations giving. Okay. Then semicolon I'm giving. Then end. Okay. సేమ్ ఇదే ట్రీట్మెంట్ 2 కూడా నేను ఇస్తున్నానండి. ఓకే. ట్రీట్మెంట్ 1 అయిపోయింది. ట్రీట్మెంట్ 2. ఓకే. నౌ ఐఎమ్ గివింగ్ ఫర్ ట్రీట్మెంట్ 2. ఓకే. దెన్ ఐఎమ్ గివింగ్ రన్. ఓకేనా. ఓకే. సో మనకి ఈ ఫైనల్ డేటా సెట్లో కౌంట్స్ అండ్ పర్సంటేజెస్ రెండు ఉంటాయి. ఓకేనా. GRP వాల్యూలో కౌంట్ అండ్ పర్సంటేజ్. క్లియర్ కదండి.
ఇక్కడ దాకా. దీన్ని నేను సార్ట్ Clear. చేసుకొని ట్రాన్స్పోజ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇలా డిస్ప్లే అవ్వాలి లో. సో సార్ట్ చేసుకొని ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు డ్రగ్ 1 డ్రగ్ 2 కింద వచ్చేస్తాయి. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ప్రాక్ సార్ట్ బై param eval c. Okay, then run. Okay, now I'm transpose data is equal to final data set తీసుకున్నాను. Okay, out is equal to all underscore trt prefix is equal to d అని తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు id Okay. trt01 pn value Is the one based PM. on by param eval c. ఓకే, var grp దెన్ రన్. సో ఆటోమేటిక్గా మనకి డేటా సెట్ అనేది ట్రాన్స్పోజ్ అవుతుంది. ఇక్కడ దాకా మనం డైలీ చూసే వాల్యూస్ కాబట్టి మనం చేసాం. ఓకే, Final thoughts of it. ఓకే సార్ట్ అవ్వాలా ఫస్ట్. ఇది రన్ చేయలేం మోస్ట్లీ, ఇది రన్ చేద్దాం. ఓకే, సార్ట్ అయిపోయింది. నౌ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. నో ట్రాన్స్పోజ్ అయింది. ఇప్పుడు నా ట్రాన్స్పోజ్ ఆల్ అండర్స్కోర్ టీలో నాకు ఫస్ట్ డేటా సెట్ వచ్చింది, పారామీటర్ వచ్చింది. దాని యొక్క అవాల్సీ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ అవాల్సీ వాల్యూస్ వచ్చినాయి, D1 D2. సో ఈ పార్ట్ దాకా అయిపోయింది, పారామీటర్ రిజల్ట్ పార్ట్ D1 D2. క్లియర్ కదండి ఇక్కడ దాకా? ఇక్కడ దాకా మనం Clear. డైలీ చూసేవే. ఇప్పుడు 95% కాన్ఫిడెన్స్ లిమిట్ అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనకి స్టాటిస్టిషియన్ కోడ్స్ ప్రొవైడ్ చేస్తాడండి, అర్థమైందా? సో వాళ్ళు ఇలా ప్యాచ్ Okay. కోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో మనము ఇక్కడ మెయిన్ డేటా సెట్ ఏదైతే ఉందో ఆ డేటా సెట్ బేస్ చేసుకునే, విచ్ మీన్స్ ఏడిఆర్ఎస్ అను ఏడిఎస్ఎల్ డేటా సెట్ కంబైన్ చేసాం కదా మనకి ఒక డేటా Okay. సెట్, దట్ ఏడిఆర్ఎస్2. ఓకేనా? చేసాం. సో ఈ డేటా సెట్ బేస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాము. సో ఏడిఆర్ఎస్2, ఇక్కడ కూడా ఏడిఆర్ఎస్2 తీసుకుందాము. ఇఫ్ ఎవాల్ ఇన్ 1, 2 అంటున్నాడు, అంటే ఎవాల్ వాల్యూస్ లో 1 కానీ 2 ఉన్నా అప్పుడు ఆబ్జెక్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దానికి 0, ఎల్స్ ఇఫ్ ఎవాల్ నాట్ ఈక్వల్ టు మిస్సింగ్ దెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. 1, 2కే మనకు 0 ఇస్తున్నాడు, మిగతా అన్నిటికీ 1 ఇస్తున్నాడు, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు మిస్సింగ్ దానికి. ఓకేనా? సో Okay. ఏడిఆర్ఎస్2 క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఈ ప్యాచ్ కోడ్ ఏదైతే ఉందో అది రన్ చేస్తున్నాడు అండి. ఓకేనా? Okay. యాక్చువల్ గా ఇది సార్ట్ చేయాలి. ప్రాక్ సార్ట్ బై param cd వైస్ trt01 pn వైస్ సార్టింగ్ అవ్వాలి. సార్టింగ్ అయిన తర్వాత ఈ ప్యాచ్ కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాచ్ కోడ్లో ఏమేమి చేస్తున్నారంటే బై ప్రాక్ ఫ్రీక్వెన్సీ చేస్తున్నారు, కౌంట్ param cd param treatment 1 టేబుల్ ఒకటి క్రియేట్ చేయమన్నాడు బేస్డ్ ఆన్ ఓబీజే వాల్యూ బై బైనోమియల్ ఎగ్జాక్ట్ అనేది ఇది ప్యాచ్ కోడ్ యొక్క ప్రాబబిలిటీ యొక్క క్యాలిక్యులేషన్ అండి. ఓకేనా? లైక్ ఫర్ 95% కాన్ఫిడెన్స్ లిమిట్ దే ఆర్ గివింగ్ దిస్ ప్యాచ్ కోడ్. ఓకేనా? అది ప్యాచ్ కోడ్కి మనకి అది రావాలి అంటే ఇది రన్ చేయాలి, ఇది అప్లై చేయాలి. ఇది అప్లై చేసి ఓడిఎస్ అవుట్పుట్ ఈ డేటా సెట్ క్రియేట్ చేయమని చెప్తున్నారు RS1లో. అర్థమైందా? ఇది మొత్తం స్టాటిస్టిషియన్ ప్రొవైడ్ చేశాడు మనకి. సో నేను ఇది రన్ చేస్తున్నాను. ఎప్పుడైతే రన్ చేశానో నాకు RS1 అనే డేటా సెట్ ఇట్ విల్ బి క్రియేటింగ్ సో మెనీ. ఓకే, ఐ థింక్ ఇక్కడ డేటా సెట్ పేరు ADRS3. ADRS2. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఇట్ విల్ క్రియేట్ సో మెనీ డేటా సెట్స్ అండి. చూడండి చాలా వాల్యూస్ అవుతున్నాయి. ఈ వాల్యూస్ లో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది లైక్ నార్మల్ ప్రోగ్రామర్ కి అయితే అంత ఐడియా ఉండదు, ఓన్లీ స్టాటిస్టిషియన్ కి టెల్ యూ. ఓకేనా? ఎందుకంటే తనకి ఐడియా ఉంటుంది అన్నిటి గురించి. ఇవన్నీ ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్స్ అండి. ఓకేనా? Okay. సో హిల్ బి హ్యావింగ్ వన్ ఐడియా. సో RS1 డేటా సెట్ లో విల్ బి హ్యావింగ్ అవర్ వాల్యూస్. ఇప్పుడు RS1 లో ఇఫ్ యు సీ యూ హ్యావ్ లోవర్ కాన్ఫిడెన్స్ లిమిట్ అండ్ అప్పర్ కాన్ఫిడెన్స్ లిమిట్. ఓకే, సో అదే మనము ట్రిమ్ చేసి మొత్తము ఇట్లా లోవర్ కాన్ఫిడెన్స్ లిమిట్ అప్పర్ కాన్ఫిడెన్స్ లిమిట్ అనేది డ్రగ్ బికి అసైన్ చేయాలి. ఓకేనా? సో రెండు కంబైన్ చేయాలి. ఈ న్యూమరికల్ లో ఉన్నాయి, దాన్ని క్యారెక్టర్ గా కన్వర్ట్ చేసుకొని మనం కంబైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ దాకా డేటా సెట్ వచ్చింది కాబట్టి డేటా RS2 అనే డేటా సెట్ క్రియేట్ చేసి సెట్ RS1 నుంచి తీసుకుంటున్నాను. దెన్ CI అనే కొత్త వేరియబుల్ క్రియేట్ చేసుకొని
విత్ ఇన్ కొటేషన్స్. ఇక్కడ నాకు స్టార్టింగే లైక్ బ్రాకెట్స్ ఓపెన్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ద బ్రాకెట్స్. ఓకే, ఓపెనింగ్ బ్రాకెట్స్, దెన్ కంకార్డినేట్ విత్ ట్రిమ్ ఆఫ్. అక్కడ పుట్ ఆఫ్ ఎక్స్ట్రా స్పేస్ ఏదైనా ఉంటే అది తీసేస్తున్నాను. అలానే పుట్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ ఏముంటే లోవర్ కాన్ఫిడెన్స్ లిమిట్. సో లోయర్ సిఎల్ అనేది తీసుకుంటున్నాను. చూసారు 95% లోవర్ కాన్ఫిడెన్స్ లిమిట్ అనేది వచ్చేసింది. సో మనం ఇది పుట్ ఆఫ్ లోవర్ కాన్ఫిడెన్స్ లిమిట్ కామా దానికి నేను 5.3 అనే వాల్యూ ఇస్తున్నాను. ఓకే, దెన్ కాంకార్డినేట్ విత్ ఇన్ కొటేషన్స్ కామా ఉండాలి. ఓకే, కొటేషన్స్ అండి. ఓకే, సారీ, కాంకార్డినేట్ విత్ అగైన్ కామా ఉండాలి కాబట్టి నేను కామా స్పేస్ ఇచ్చి కొటేషన్స్ కాంకార్డినేట్ విత్ అగైన్ ట్రిమ్ ఆఫ్ అప్పర్ కాన్ఫిడెన్స్ లిమిట్ ఇస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ లోవర్ ఐఎమ్ గివింగ్ అప్పర్ కాన్ఫిడెన్స్ లిమిట్, సారీ, పుట్ ఆఫ్ అప్పర్ కాన్ఫిడెన్స్, ట్రిమ్ ఆఫ్ పుట్ ఆఫ్ అప్పర్ కాన్ఫిడెన్స్. ఇక్కడ కూడా ఐ నీడ్ టు ఎండ్ విత్ వన్ మోర్ ఓకే బ్రాకెట్. upper confidence limit comma 5.3, close the brackets, then concatenate within quotation closing brackets. క్లియర్ అండి? కీప్. ఇప్పుడు నేను రిక్వైర్డ్ వాల్యూ పారామ్ కావాలి, TRT01 PN కావాలి, CI వాల్యూ కావాలి. సో ఆ వాల్యూస్ పెట్టుకొని రిమైనింగ్ అని తీసేస్తున్నాను. దెన్ రన్ చేస్తున్నాను. 0 సో ఇది RS2 రన్ చేస్తున్నాను. సో నా సింటాక్స్ కరెక్ట్ అయితే RS2 డేటా సెట్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ విల్ బి హ్యావింగ్ ద రిక్వైర్డ్ పారామీటర్, ట్రీట్మెంట్ ప్లాన్ 1 and 2, కాన్ఫిడెన్స్ లిమిట్, లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ కాన్ఫిడెన్స్ ఉంది. అంతా మనకి వచ్చేసింది. ఇప్పుడు మనకి డేటా సెట్ అనేది ట్రాన్స్పోజ్ చేయాలి. సో డ్రగ్ ఏ డ్రగ్ బి కావాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రాన్స్పోజింగ్ ఇట్. ఓకేనా? సో ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు జస్ట్ ప్రాక్ సార్ట్ సేమ్ ఇక్కడ ఎట్లయితే మనం ఏదైతే యూజ్ చేసామో, ఎలా అయితే సార్ట్ చేసామో సేమ్ అలానే అండి. ఇక్కడ సార్ట్ చేసి మనం ట్రాన్స్పోజ్ చేసాము, ఇక్కడ కూడా మనం ప్రాక్ సార్ట్ చేస్తాము. ప్రాక్ సార్ట్ బై పారామీటర్ వైజ్ చేస్తాము. అలానే ట్రీట్మెంట్ నెంబర్ వైజ్ దెన్ రన్. ఓకే, సార్ట్ చేస్తున్నాను. సార్ట్ చేసి ప్రాక్ ట్రాన్స్పోజ్ data is equal to RS2 dataset, out is equal to all underscore TR22 dataset, then prefix ఇస్తున్నాను. prefix is equal to D. Sorry, prefix is equal to D ఇస్తున్నాను. ID వచ్చేసి TRT01 PN, by వచ్చేసి para. ఓకేనా? var వచ్చేసి CI, దెన్ రన్. ఎప్పుడైతే మనం ఈ ట్రాన్స్పోజ్ ఎగ్జిక్యూట్ చేసామో మనకి డేటా సెట్ ట్రాన్స్పోజ్ అయ్యి ఇట్ విల్ బి అకార్డింగ్లీ మనకి ఆల్ ట్రీట్మెంట్ 2 అనేది వస్తుంది. D1 D2 పారామీటర్. ఓకేనా? సో ఇక్కడ దాకా అయిపోయింది. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. ఈ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు 95% CI డిఫరెన్స్. దీనికి కూడా మనకి ప్యాచ్ కోడ్ ఉంటుంది. ఆ ప్యాచ్ కోడ్ తీసుకొని మనం మిగతా ప్రోగ్రామ్ మొత్తం రాస్తాం. ఇది దాని ప్యాచ్ కోడ్. సో దెన్ ఈ ప్యాచ్ కోడ్ ఇస్తున్నాను. ఈ ప్యాచ్ కోడ్ వచ్చి ఇది కూడా ADRS2, మనకి ఇక్కడ 3 కాదు, ADRS2. సో వాళ్ళు రిస్క్ డిఫరెన్స్ యొక్క క్యాలిక్యులేషన్ ఈ ప్యాచ్ కోడ్ ద్వారా చేయమన్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే రన్ చేసామో ఆటోమేటిక్గా RS11 అనే డేటా సెట్ క్రియేట్ అవుతుందండి. RS11 డేటా సెట్లో మనకి ఈ 95% కాన్ఫిడెన్స్ లిమిట్ యొక్క డేటా అనేది ఉంటుంది. ఓకేనా? దీంట్లో కూడా ఇట్ విల్ ఆల్సో హ్యావ్ లోవర్ అండ్ అప్పర్ సిఎల్. ఓకే, సేమ్. యా. సో మనం ఏం చేస్తాము అంటే సేమ్ ఇందాక ఏదైతే ప్రోగ్రామ్ చేసామో అలానే సేమ్ దీనికి కూడా మనము చేస్తాము. కాకపోతే ఇక్కడ ఏమంటే ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు డిఫరెన్స్ వాల్యూవే తీసుకుంటాము. రో 1 రో 2 టోటల్ తీసుకోము, ఓన్లీ డిఫరెన్స్. ఎందుకంటే మనకి ఇక్కడ 95% CI డిఫరెన్స్ అడుగుతున్నారు కాబట్టి డిఫరెన్స్ వాల్యూసే తీసుకుంటాము. సో ఆ కండిషన్ ఇవ్వాలి, ఇఫ్ రో ఈక్వల్ టు డిఫరెన్స్ అనేసి. యా. సో మిగతాది మొత్తం సేమ్ ఇట్లానే రాస్తున్నాను. ఇక్కడ నేను RS11 తీసుకుంటున్నాను, ఇక్కడ కూడా RS11 సేమ్. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ రో కాలమ్ ఈక్వల్ టు డిఫరెన్స్, if it is equal to difference అప్పుడు CI వాల్యూ అనేది క్రియేట్ అయ్యి ట్రిమ్ ఆఫ్, పుట్ ఆఫ్, లోవర్ కాన్ఫిడెన్స్ లిమిట్ అనేది సేమ్ ఇంకా మొత్తం అదే. ఇక్కడ
పారామ్ సిఐ మాత్రమే పెడుతున్నాను. ఏమని? ఏది? పారం సిఐ సిఐ. అండ్ ఓకే అవి రెండే పెడుతున్నాను. ఓకే, ఇక్కడ మనకి వేరే ఏం పెట్టట్లేదు. పారామ్ అండ్ సిఐ మాత్రమే పెడుతున్నాను. నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు RS2 డేటా సెట్ RS11 డేటా సెట్ అప్డేట్ అయిపోతుంది. ఈ అప్డేషన్లో నాకు ఐ విల్ హ్యావ్ పారామ్ అండ్ సిఐ మాత్రమే. అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు, డ్రగ్ ఏ డ్రగ్ బి అడగట్లేదు. ఇప్పుడు దాకా డ్రగ్ ఏ డ్రగ్ బి దీనికి అడిగారు, దీనికి అడిగారు. దీనికి ఓన్లీ కాన్ఫిడెన్స్ లిమిట్ అడుగుతున్నాడు. సో మనం ఏం చేస్తున్నాం, పారామీటర్ వైజ్ అది ఎక్కడైతే ఏ పారామీటర్కి అయితే వస్తుందో ఆ పారామీటర్ మనం తీసుకుందాం. ఓకేనా? ఓకే సో ఈ డేటా సెట్ అయిపోయింది. ఇప్పుడు పి వాల్యూ, లాస్ట్ పి వాల్యూ క్యాలిక్యులేషన్. పి వాల్యూకి కూడా వాళ్ళు ఒక ప్యాచ్ కోడ్ ఇచ్చారు. ఓకే, ఆ ప్యాచ్ కోడ్ నేను తీసుకుంటున్నాను పి వాల్యూ కూడా. సో ఓడిఎస్ఆర్ ఆన్, ఇది నేను ఎప్పుడైతే యాక్టివేట్ చేశాను ఇక్కడ కూడా RS2. సో నాకు సిఎంహెచ్ ఈజ్ ఈక్వల్ టు పి వాల్యూ అని ఇచ్చాను కాబట్టి నాకు సిఎంహెచ్ అనే ఈజ్ దట్ అవుట్పుట్ అవుట్ సిఎంహెచ్ పి వాల్లో నాకు పి వాల్యూ అనేది ఉంటుందండి. ఓకేనా? సి హియర్, నౌ హియర్ వీ హ్యావ్ ప్రాబబిలిటీస్. ఓకే, ఓకే ఈ ప్రాబబిలిటీస్ లో మనకి ఏదైతే ఉందో ఇక్కడ రో మీన్ స్కోర్ డిఫర్ అనేసి ఆ వాల్యూస్ తీసుకోవాలండి. ఓకేనా? దీన్ని కూడా మనము లిమిట్ చేయడానికి, లైక్ డెసిమల్స్ కంట్రోల్ చేయడానికి విల్ బి కన్వర్టింగ్ టు క్యారెక్టర్ అండ్ విల్ బి గివింగ్ 7.3. కండిషన్ వచ్చేసి ఎట్ హైపోథసిస్ లో రో మీన్ స్కోర్ డిఫర్ అనేది తీసుకుంటాము. ఓకే, కండిషన్ అప్లై చేసుకుంటాను యా, కండిషన్ అప్లై చేసుకుంటాం. సో నేను ఇప్పుడు పి వాల్యూ క్రియేట్ చేయడానికి నేను డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. డేటా పి వాల్ అని ఇస్తున్నాను. సెట్ పి వాల్ నుంచి తీసుకున్నాను. P1 ఇఫ్ ఈ కండిషన్ ఎట్ హైపోథసిస్ if at hypothesis is equal to within quotations ఈ value row mean score differ. ఓకే, దెన్ మనకి p వాల్యూ అని క్రియేట్ చేస్తున్నాను కొత్త వేరియబుల్. p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు trim of put of trim of put of this value probability. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ ప్రాప్ ఉంది, PROP. సో ఆ వాల్యూ తీసుకుంటాము. పుట్ ఆఫ్ ప్రాప్ కామా 7.3 అనేది మనం డెసిమల్స్ ఇస్తున్నాము. క్లోజింగ్ ద బ్రాకెట్స్ అండ్ కీప్. మనకి కావాల్సింది పారామ్ కావాలి, పారామ్ సిడి కావాలి, దెన్ పి వాల్యూ కావాలి. ఇది పి వాల్యూ. ఓకే, దెన్ రన్. సో మనకి ఈ డేటా సెట్ కూడా క్రియేట్ అవుతుంది. అంటే ప్రతిదీ ఒక్కొక్క డేటా సెట్లో మనకి కన్వీనియంట్గా ప్యాచ్ కోడ్ ప్రకారం మనం తీసేసుకున్నాం. ఓకే, నౌ ఐ విల్ బి హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ pval డేటా సెట్. ఈ pval డేటా సెట్ ఓపెన్ చేస్తే మనకి పారామీటర్ వైజ్ సిడి ఉంటుంది, పారామీటర్ ఉంటుంది, పి వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ నేను చేసిన ఇట్లా దీనికి ఒక డేటా సెట్ క్రియేట్ చేశాను, ఈ రెండింటికి ఒక డేటా సెట్, దీనికి ఒక డేటా సెట్, దీనికి ఒక, టోటల్లీ 4 డేటా సెట్స్ క్రియేట్ చేస్తాను. ఆ 4 డేటా సెట్స్ నేను బేస్డ్ ఆన్ పారామ్ నేను సార్ట్ చేస్తున్నానండి, సో దట్ ఐ కెన్ మర్జ్. ఓకే, ప్రాక్ సార్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డేటా సెట్ ఏదండి, all_trt. Yeah, this is our first data set. So data is equal to all_trt, then by param వైజ్ నేను సార్ట్ చేయమని చెప్తున్నాను. ఓకే, దిస్ ఇస్ మై కామన్ వేరియబుల్ అండి. పారామ్ అనేది దీంట్లో కామన్ వేరియబుల్. అవునండి, పారామీటర్ అనేది పారామీటర్ కామన్ కదా అన్నిటికీ. సో ఆ పారామీటర్ కామన్ కాబట్టి పారామ్ తీసుకున్నాను. ఓకే, సెకండ్ డేటా సెట్ వచ్చేసి all_t2. ఓకే, థర్డ్ డేటా సెట్ వచ్చేసి నాకు వాట్ ఈస్ దట్ RS11. ఓకే, దీంట్లో ఉంది RS11. పారామ్ అనేది కామన్ దాంట్లో కూడా. లాస్ట్ డేటా సెట్ వచ్చేసి pval, దాంట్లో కూడా పారామ్ కామన్. సో నేను ఈ 4 డేటా సెట్ సార్ట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనకి 4 డేటా సెట్స్ సార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను డేటా ఫైనల్ అనేసి ఫైనల్ డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. డేటా ఫైనల్ అని క్రియేట్ చేసి మర్జ్ చేస్తున్నాను అన్ని హారిజెంటల్గా. ఎందుకంటే నాకు హారిజెంటల్గా కావాలి కదండి రిపోర్ట్.
ఇలా మర్జ్ అవ్వాలి 1/1 అబోవ్ 1 కాకుండా లైక్ నెక్స్ట్ టు ఈచ్ కావాలి లైక్ ఇది ఫస్ట్ డేటా సెట్, ఇది సెకండ్ డేటా సెట్, థర్డ్ ఫోర్త్ డేటా సెట్. సో నేను మర్జ్ చేస్తున్నాను. మర్జ్ ఆల్ అండర్ స్కోర్ టిఆర్టీ, దాని తర్వాత ఆల్ అండర్ స్కోర్ టిఆర్టీ2 RS11 pval. ఓకే, దెన్ బై param పేస్ట్ చేసుకొని రన్. సో నాకు ఫైనల్ డేటా సెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫైనల్ డేటా సెట్. నౌ ఇఫ్ ఐ ఓపెన్ ద ఫైనల్ డేటా సెట్ ఐ విల్ బి హ్యావింగ్ ఆల్ ద వాల్యూస్. చూడండి పారామీటర్ ఉంది, ఎవాల్ వాల్యూ, ఎవాల్సీ వాల్యూ మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. డ్రగ్ ఏ డ్రగ్ బి యొక్క కౌంట్ పర్సంటేజ్, D1 D2 కౌంట్ పర్సెంట్. ఓకే, వాట్ మిస్టేక్ వీ హ్యావ్ డన్ ఈస్, ఇక్కడ చూడండి నేనేం చేశానంటే ఇక్కడ డ్రగ్ ఏ డ్రగ్ బి ఉంది, ఇక్కడ డ్రగ్ ఏ డ్రగ్ బి ఉంది. నేను రెండిటికి D1 D2 తీసుకున్నాను. సో ఏమవుతుంది అంటే రీప్లేస్ అయిపోతున్నాయి వాల్యూస్. అర్థమైందా? ఓకే, ఇక్కడ సపరేట్ గా రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఒక దగ్గర నేను డి తీసుకుంటే ఇంకో దగ్గర ప్రిఫిక్స్ T1 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ డి తీసుకున్నాను కదా ఈ వాల్యూస్ కి, అవును, అలానే ఇక్కడ కూడా నేను డి టీ తీసుకున్నాను. తీసుకున్నాను. దానివల్ల నాకు D1 వాల్యూస్ D2 అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ టీ తీసుకున్నాను, ఇక్కడ డి తీసుకున్నాను. నౌ ఐఎమ్ రన్నింగ్ ఎవ్రీథింగ్, హోల్ ప్రోగ్రామ్ ఐఎమ్ రీరన్నింగ్. ఇప్పుడు నాకు ఫైనల్ డేటా సెట్ లో ఐ విల్ బి హ్యావింగ్ ఎవ్రీథింగ్. చూడండి T1 T2 వస్తుంది, D1 D2 వస్తుంది. ఓకేనా? ఓకే, మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే టీ దేనికి తీసుకున్నాము, డి దేనికి తీసుకున్నాము. ఫస్ట్ డేటా సెట్ విచ్ మీన్స్ దీనికి ట్రీట్మెంట్ కౌంట్ అండ్ పర్సంటేజ్ కి మనము టీ తీసుకున్నాము, టీ తీసుకున్నాను. ఎందుకంటే రిపోర్ట్ లో దాని ప్రకారంగా కాల్ చేయాలి. ఓకేనా? ఓకే, సో మనకి ఇప్పుడు అంతా డేటా సెట్ అనేది సేమ్ లైక్ మాక్షల్ మనకి వచ్చేసింది. ఓకే, సిఐ వాల్యూ ఉంది, అలానే పారం సిడి ఇది అవసరం లేదు, పి వాల్యూ ఉంది. పి వాల్యూ బేస్ చేసుకొని పి వాల్యూ ఎక్కడైతే కావాలో అక్కడ వాల్యూ తీసేసుకుంటాము. అంతా డేటా సెట్ క్లియర్ కదండి ఇక్కడ దాకా? క్లియర్. నవ్ సేమ్ మనం ఏదైతే రాస్తున్నామో డైలీ లైక్ విల్ బి టేకింగ్ ద మ్యాక్రో ప్రోగ్రామ్ అండ్ కాలింగ్ ద ప్రాక్ రిపోర్ట్. ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి టేబుల్స్ లోకి వెళ్ళి ఐమ్ టేకింగ్ ప్రీవియస్ టేబుల్. ఇక్కడ దాకా తీసుకున్నాను, తీసుకొని నా ఫైనల్ డేటా సెట్ ఫైనల్ తీసుకొని లెట్ మీ చేంజ్ ద టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ నేమ్ చేంజ్ చేశాను. దెన్ ఐఎమ్ చేంజింగ్ దిస్ టు 22. ఓకే, నౌ యాజ్ పర్ అవర్ మాక్ షెల్ మనకి ఫస్ట్ లైక్ విచ్ వన్ వి నీడ్ అండి? ఫస్ట్ వి నీడ్ పారం. సో ఐఎమ్ టేకింగ్ ఇదంతా తీసేస్తున్నాను, ఇది అవసరం లేదు దీంట్లో మనకి. ఇప్పుడు నేను ఫస్ట్ పారం తీసుకున్నాను, పారం తీసుకోవాలి. నెక్స్ట్ ఏది వాల్యూ కావాలండి? ఎవాల్ వాల్యూ. ఎవాల్ కింద మనకి ఇది వస్తుంది. సో ఎవాల్సి ఎవాల్ రెండు తీసుకున్నాను. ఎవాల్సి షార్టింగ్ కి ఎవాల్ తీసుకున్నాను, డిస్ప్లేకి ఎవాల్1 ఎవాల్సి. దాని తర్వాత మనకి ఏది D1 T1 T2 కావాలి. యా, సో నేను T1 T2 తీసుకున్నాను. దాని తర్వాత నాకు D1 D2 కావాలి, కరెక్ట్? సో D1 D2 తీసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ నాకు ఇక్కడ 95% అది సిఐ వాల్యూలో ఉంది. ఓకేనా? సిఐ అని తీసుకున్నాను, సిఐ. దాని తర్వాత పి వాల్యూ. యా, డేటా సెట్ ఒకసారి చూపిస్తాను. సో మనం తీసుకున్నది ఏమంటే పారామ్ తీసుకున్నాము, ఎవాల్సి తీసుకున్నాము, T1 T2 తీసుకున్నాము, D1 D2 తీసుకున్నాము, సిఐ వాల్యూ తీసుకున్నాము, పి వాల్యూ తీసుకున్నాము. ఓకే, నౌ ఐఎమ్ లైక్ సేమ్ ఇట్లా మనం ఒకదాని తర్వాత ఒకటి విల్ కాల్ అండ్ విల్ డూ డిఫైన్. పారామ్ దగ్గర పారామ్, ఇక్కడ మనకి పారామీటర్ అని రావాలి, పారామీటర్ అని రావాలి. ఇక్కడ నెక్స్ట్ ఎవాల్ వాల్యూ సేమ్, ఇక్కడ క్యారెక్టర్ వాల్యూ ఐఎమ్ టేకింగ్ ఫర్ డిస్ప్లే. దెన్ రిజల్ట్ రావాలి ఇక్కడ ఎవాల్ దగ్గర. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ యాజ్ రిజల్ట్. ఓకే, ఇది గ్రూప్ కాదు, ఇది కూడా డిస్ప్లే అని. దెన్ T1 నాకు ఇక్కడ డ్రగ్ ఏ రావాలి.
డ్రగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్ప్లిట్ అయ్యి ఇక్కడ ampersand n1 T1 కదా. n1 అండి. ఇది మనకి ఓకే n1 ఓకే. కదా, క్యాపిటల్ ఎన్ కౌంట్స్. ఓకేనా? ఓకే లెట్ మీ టేక్ 10 ఓన్లీ. ఇవన్నీ 10 తీసుకుందాము. ఇది ఎవాల్సి కూడా 10 చాలు. ఓకే, యా, సేమ్ అదే T2కి తీసుకున్నాను. T2 ఇది n2, ఇది డ్రగ్ బి. సేమ్ అలానే ఐమ్ టేకింగ్ ఫర్ D1. నెక్స్ట్ D1 దగ్గర నాకు ఇక్కడ ఇలా రావాలి. 90 డ్రగ్ ఏ 95% CI. splitting the value. Then D1, D2, drug B. నెక్స్ట్ మనకి ఇక్కడ 95% CI డిఫరెన్స్, CI వాల్యూ రావాలి. సో CI 95% CI డిఫరెన్స్. నెక్స్ట్ మనకి P వాల్యూ ఇక్కడ మనకి P వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాం. ఓకే, దెన్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ లైన్స్ నేను తీసుకుంటున్నాను. దెన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. సో మనకి అకార్డింగ్గా మనకి రిపోర్ట్ అనేది వచ్చేసింది. ఓకే, ఎర్రర్స్ వచ్చినాయి. పారామ్ ఇస్ నాట్ బిట్వీన్. ఓకే ఫైన్, ఇది అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఓకేనా? విడ్త్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎందుకంటే ఇక్కడ సరిపోవట్లా, పారామీటర్కి మనం ఎక్కువ విడ్త్ ఇచ్చుకోవచ్చు అండి. ఓకేనా? అకార్డింగ్గా మనం చేసుకోవచ్చు. సో మనకి అంతా డేటా వచ్చేసింది. ఓకేనా? ఓకే ఓవరాల్ రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ ఎలా ఉంది, దాని కౌంట్, దాని పర్సంటేజ్, కాన్ఫిడెన్స్ లిమిట్ యొక్క డిఫరెన్స్, పి వాల్యూ, ఎవ్రీథింగ్ క్లియర్. సో ఇవి ఎఫికసీ టేబుల్స్ అండి, ఇంపార్టెంట్. కానీ ప్యాచ్ కోడ్స్ అర్థం చేసుకొని రాయాలి ప్రతిదీ. ప్యాచ్ కోడ్ ఎలా వర్క్ అవుతుందో మనకి స్టాటిస్టిషియనే హెల్ప్ చేయగలుగుతాడు, లేకపోతే ప్రిన్సిపల్ ప్రోగ్రామర్. ఓకేనా? దెన్ ఐమ్ సేవింగ్ ఇట్. ఓకే, క్లియర్ కదండి? సో వీఆర్ డన్ విత్ టేబుల్స్. దీంతో టేబుల్స్ అన్నీ అయిపోయినాయి అండి. నౌ లెట్ us see ఫిగర్స్. ఫిగర్స్ ఏం లేవండి. రియల్ టైంలో ఫిగర్స్ అనేవి ఎప్పుడు మనం చేయము. ఇఫ్ ఇన్ కేస్ మన ప్రాజెక్ట్లో ఏదైనా ఫిగర్స్ వచ్చినా అవి ఎవరికి అసైన్ చేస్తారు అంటే లైక్ ప్రిన్సిపల్ ప్రోగ్రామర్ కానీ హ్యాండిల్ చేస్తారు, లేకపోతే 6-7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎఫికసీ టేబుల్స్ మనం ఎలా అయితే చూసామో, ఎఫికసీ టేబుల్స్లో ఏం చేసాము, ప్యాచ్ కోడ్స్ తీసుకున్నాము. అవునా కదా? ఫిగర్స్లో ఏమవుతుంది అంటే ప్యాచ్ కోడ్స్ కూడా తీసుకోము. మనం డైరెక్ట్గా ఒక ఫిగర్ ఏదైతే ఫిగర్ ఇచ్చారో ఆ ఫిగర్ కంపేర్ చేసుకొని గూగుల్లో మనం సెర్చ్ చేస్తాము రియల్ టైంలో కూడా. బట్ ఇంటర్వ్యూలో మీరు ఫిగర్స్ చేశారా అంటే చేశాను అని చెప్పిన తర్వాత లైక్ వెదర్ యూ హ్యావ్ రిటర్న్ స్క్రాచ్ కోడ్ అని అడిగితే మనం స్క్రాచ్ కోడ్ రాసాము అంటే ఇంటర్వ్యూకి అర్థమైపోతుంది, ఓకే దీనికి అసలు ఫిగర్స్ గురించి అర్థం తెలియదు, లైక్ హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ఎనీథింగ్ అనేసి. ఎందుకంటే నో వన్ విల్ రైట్ స్క్రాచ్ కోడ్ ఫర్ ఫిగర్స్. ఎందుకంటే ఇట్ విల్ కంటైన్ సో మెనీ లైక్ చాలా ఇప్పుడు మనకి ఇక్కడ ప్యాచ్ కోడ్ తీసుకున్నాం కదండి, అలానే ఫిగర్స్ లో చాలా ప్యాచ్ కోడ్స్ వస్తాయి. సో రియల్ టైంలో ఫిగర్స్ అనేవి అసలు లైక్ ఇయర్లీ ఒక ఫిగర్ 2 ఫిగర్స్ చేస్తారు. అది కూడా లైక్ ఓన్లీ ప్రిన్సిపల్ ప్రోగ్రామర్ అయినా హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా చేస్తాడు ఫిగర్స్ మాత్రం. ఓకే, ఫిగర్స్ అనేది చాలా రేర్. అంత లైక్ ఎవ్రీ టైమ్ ప్రతి ప్రాజెక్ట్లో ఫిగర్స్ ఉండాలి అనేది గ్యారంటీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా కానీ మనము ఏం చేస్తామంటే గూగుల్లో గ్రాఫ్ సాస్ ఎగ్జాంపుల్స్ అనేసి ఒక ఫోల్డర్, ఒక వెబ్సైట్ ఉంటుంది, సాస్ వెబ్సైట్ అది. దాంట్లో నుంచి కంపేర్ చేసుకుంటాం, మాక్ షెల్స్ కంపేర్ చేసుకుని ఈ మాక్ షెల్ ఇక్కడ ఉందా లేదా అని
చెక్ చేసుకొని అది కంపేర్ అయితే ఆ కోడ్ మొత్తం ఇక్కడ కాపీ చేసుకొని మన డేటా సెట్ ప్రకారం మనం మాడిఫై చేస్తాం. సో నేను 1 ఆర్ 2 ఫిగర్స్ చూపిస్తానండి. ఓకేనా? ఓకే. దాని తర్వాత కోడ్స్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. అలానే ఇవి నేను ఏదైతే చెప్తున్నానో అవి కాకుండా మిగతావి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఓకే. సో నేను 1 ఆర్ 2 ఐ విల్ షో యూ టుడే. 1 ఆర్ 2 ఫిగర్స్. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే మాక్ షెల్‌కి వెళ్తున్నాను. ఫిగర్స్‌లో ఫస్ట్ ఫిగర్ ఓపెన్ చేస్తున్నాను. 6.1_1. ఫిగర్స్ ఈజీనే, కాకపోతే ఏమంటే స్క్రాచ్ కోడ్ అనేది మనం రాయలేము. సో ఇలా క్రియేట్ చేయాలి. క్రియాటినిన్ వాల్యూ బై ఏజ్ రేంజ్ అది క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కాలింగ్ ద లైబ్రరీ ఆడమ్ డేటా సెట్స్ లైబ్రరీస్ కాల్ చేస్తున్నాను. దీనికి కూడా హెడ్డింగ్ ఉండాలండి. హెడర్ ఉంటది కదా, ఆ హెడర్ హెడర్ ఇక్కడ కాపీ రాసుకోండి. యా నేమ్ ఆడమ్ రాసి నేను పాత్ కాపీ చేస్తాను. కాపీ అయిన తర్వాత నౌ ఇక్కడ ఏమంటే డైరెక్ట్ గా ఫస్టే మనం మ్యాక్రో ప్రోగ్రామింగ్ ఆర్టీఎఫ్ స్టైల్ ఉంది కదండి, అది మనం ఫస్టే కాల్ చేస్తాము ఫిగర్స్ లో. ఓకే. ఆర్టీఎఫ్ టెంప్లెట్ లో ఏదైతే మ్యాక్రో ప్రోగ్రామ్ ఉందో ఆ మ్యాక్రో ఫస్టే మనం కాల్ చేసుకుంటాము. ఇది మనం ఫస్టే కాల్ చేసుకొని ఇక్కడ ఓకే. నౌ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు లైక్ ఫస్ట్ ఇఫ్ యు సీ ద లైక్ మనం ఫిగర్ చెక్ చేసుకుంటే ఫిగర్ లో ఏం పారామీటర్స్ అడుగుతున్నారు వాళ్ళు. దర్ ఆస్కింగ్ ఇది క్రియేటిన్ లెవెల్స్. మన టేబుల్, ఇది టైటిల్స్ అండి. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే క్రియాటినిన్ లెవెల్ బై లెవెల్ బై ఏజ్ ఏజ్ రేంజ్. రేంజ్. వాళ్ళ ఏజ్ రేంజ్ ఏమి ఇచ్చారు? less than 65, greater than or గ్రేటర్ దాన్ equal ఆర్ to ఈక్వల్స్ టు 65. 65. ఓకేనా? సో ఈ ఏజ్ వాల్యూస్ దేంట్లో ఉంటాయి? సారీ, ఏజ్ క్రియాటినిన్ వాల్యూస్, వాల్యూస్. క్రియేటిన్ క్రియాటినిన్ వాల్యూస్ వాల్యూస్ ల్యాబ్ లో ఉంటాయి. ఏడి ఏడిఎల్బి. ఏడిఎల్వి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ డేటా సెట్ క్రియేట్ చేసుకోవాలి. డేటా ఏడిఎల్బి డేటా సెట్ క్రియేట్ చేసుకొని దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ సెట్ ఆడమ్ డాట్ ఏడిఎల్బి డేటా సెట్ నుంచి తీసుకుంటున్నాను. ఇఫ్ ఇఫ్ కండిషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం అవ్వాలి? నాకు క్రియేటిన్ వాల్యూసే క్రియేటిన్ కావాలి వాల్యూస్ కాబట్టి ఉంటుంది. ఫస్ట్ కెమిస్ట్రీ. యా ఇప్పుడు నేను ఆడమ్స్కి వెళ్ళి ఏడిఎల్బి డేటా సెట్ ఓపెన్ చేసుకొని అసలు దేంట్లో ఉంది ఆల్రెడీ మనం చూసాం, ఇది పారామ్ సిడిలో. కెమిస్ట్రీలో ఉంది. యా పారామ్ సిడి అయినా పారామ్లోనైనా ఉంటుంది. వెరీ సార్ పారామ్ సిడి. ఎక్కడ ఉంది? ఓకే, పారాకాట్ పారాకాట్ లో కెమిస్ట్రీ పారాకాట్ వన్ ఉంది. మనకి క్రియాటినిన్ కావాలి కాబట్టి ఇక్కడ పారామ్ సిడిలో ఇఫ్ యు సీ క్రియాటిన్ ఉంది, లేకపోతే పారామ్ లో మనకి క్రియాటినిన్ ఉంది. క్రియేటిన్. ఓకేనా? సో ఆ వాల్యూస్ పారాకాట్ ఏమంటే కేటగిరీ, కేటగిరీ. పారామీటర్ యొక్క కేటగిరీ, ఇది పారామీటర్. ఇప్పుడు మనం పారామ్ సిడి ఈక్వల్ టు క్రియాటిన్ అంటే సరిపోతుంది కదా. అవును. సో నేను ఆ కండిషన్ ఇస్తున్నాను. ఇఫ్ పారామ్ సిడి ఈక్వల్ టు విత్ ఇన్ కొటేషన్స్ ఈ వాల్యూ ఏదైతే ఉందో సేమ్ అబ్జర్వేషన్స్ వాల్యూ ఎప్పుడు మనం కాపీ, ఈవెన్ వేరియబుల్స్ కూడా కాపీ చేస్తామండి, కాపీ పేస్ట్ చేస్తాము. టేబుల్లో ఏదైతే ఉందో అదే తీసుకుంటాము డేటా సెట్ లో. ఓకే, కీప్ యూజ్ సబ్జెక్ట్ ఐడి కావాలి, అలానే ఎవాల్ వాల్యూ, అనాలిసిస్ వాల్యూ. ఈ క్రియాటిన్ యొక్క వాల్యూ ఎవాల్ వాల్యూలోనే ఉంటుంది. ఓకేనా? దీని వాల్యూ ఎవాల్ లో ఉంటుంది. సో ఆ వాల్యూ తీసుకుంటున్నాను నేను. ఎవాల్ వాల్యూ తీసుకొని ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చారు? ఇక్కడ సేఫ్టీ పాపులేషన్ మాత్రమే. సో ఇక్కడ నేను ఇఫ్ SAFFL ఈక్వల్ టు y. ఓకే, దెన్ రన్. సో మనకి ఏడిఎల్బి డేటా సెట్ లో క్రియాటినిన్ వాల్యూస్ అంతా ఫిల్టర్ చేసి మనకు వస్తాయి. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు? ఓకే ఫైన్, క్రియాటినిన్ వర్సెస్ లెవెల్ బై ఏజ్ రేంజ్ అంటున్నారు. ఏజ్ అనేది ఏ డేటా సెట్ లో ఉందండి? ఏడిఎస్ఎల్. ఓకే, సో ఏడిఎస్ఎల్ కూడా తీసుకోవాలి ఏజ్ కోసం. ఏడిఎస్ఎల్ సెట్ ఆడమ్ డాట్ ADSL దెన్ కీప్ యూ సబ్జెక్ట్ ఐడి. ఇక్కడ ఏజ్ వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ఏజ్ కూడా ఈ గ్రూప్ లో రావాలి, రేంజ్ రావాలి. సో ఆ రేంజ్ మనకి ఏడిఎస్ఎల్ లో ఉందా లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నానంటే ఏడిఎస్ఎల్ డేటా సెట్ లో, ఎందుకంటే ఆడమ్ డేటా సెట్స్ మనమే క్రియేట్ చేస్తామని చెప్పాను కదండి. అవును. ఆడమ్ డేటా సెట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఏజ్ గ్రూప్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇఫ్ యు సీ ఏజ్
వేర్ ఇస్ దట్ ఏజ్ గ్రూప్? Age. ఇక్కడ చూడండి, ఏజ్ యూనిట్స్. ఓకే, ఏజ్ వాల్యూస్ ఉన్నాయి. దాని తర్వాత ఏజ్ గ్రూప్ 1, Age group ఉంది. 65 లెస్ దాన్ 65, గ్రేటర్ దాన్ 70 ఆర్ ఈక్వల్ టు 65. ఇవి రెండే కదా అడిగేది ఇక్కడ. అవును. సో మనం యాక్చువల్గా యాడమ్ డేటా సెట్స్ కూడా ఇలా అండి, మాక్ షెల్స్ లో టేబుల్స్ లో ఏం అడుగుతున్నారు, లిస్టింగ్స్ లో ఏం అడుగుతున్నారు, ఫిగర్స్ లో ఏం అడుగుతున్నారు, దాన్ని బట్టే మనం యాడమ్ డేటా సెట్స్ డిజైన్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే. అర్థమవుతుందా? మనం ఓకే. రివర్స్ లో వెళ్తున్నాము. కాకపోతే రియల్ టైమ్ లో ఎట్లా అంటే రా డేటాస్ వస్తాయి, దాంట్లో యూజ్ చేసుకొని ఎస్డిటిఎంస్ క్రియేట్ చేస్తాము. ఎస్డిటిఎం డేటా సెట్స్ యూజ్ చేసుకొని Adams. యాడమ్ డేటాస్ క్రియేట్ చేస్తాము. దాన్ని యూజ్ చేసుకొని టిఎల్ఎఫ్ చేస్తాము. కానీ యాడమ్స్ లో ఏ వేరియబుల్ ఉన్నాయో డిసైడ్ చేసేది మాక్ షెల్సే. ఈ మాక్ షెల్స్ లో ఫిగర్స్ లో కానీ లేకపోతే లైక్ ఆల్సో ఏమంటారు, Tables. లిస్టింగ్స్ అయినా టేబుల్స్ అయినా దాంట్లో వేరియబుల్స్ ఏవైతే ఉన్నావో ఆ వేరియబుల్స్ ప్రకారమే మనం యాడమ్స్ డిజైన్ చేసుకుంటాం. ఓకే, ఓకే. సో ఈ వేరియబుల్ ఇది తీసుకుంటున్నాను, ఏజ్ గ్రూప్ వాల్యూ ఇది. సో నేను ఏం చేస్తున్నాను అంటే యూ సబ్జెక్ట్ ఐడి ఏజ్ గ్రూప్ వాల్యూ ఏజ్ GR1 అండ్ ఏజ్, ఆ వాల్యూస్ పెట్టుకొని నేను రన్ చేస్తున్నాను. ఓకే, ఓకే. నేను ఎప్పుడైతే రన్ చేసానో నాకు ADSL డేటా సెట్ క్రియేట్ అవుతుంది ఆ వాల్యూస్. ఇప్పుడు రెండు కంబైన్ చేసుకుంటున్నాను. డేటా LB2 డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మర్జ్ ADLB ఇన్ ఈజ్ ఈక్వల్ టు A, ADSL ఇన్ ఈజ్ ఈక్వల్ టు B. ఓకే, దెన్ లేబుల్ క్రియేట్ చేస్తున్నాను. లేబుల్ క్రియాటినిన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ క్రియేట్ చేస్తున్నాను. ఒక లేబుల్ కి నేను ఈ వాల్యూ ఇస్తున్నాను, క్రియాటినిన్ UM_L అనేసి. ఓకేనా? ఓకే. సో నేను అది ఇక్కడ నుంచి తీసుకున్నాను ఇక్కడ దాకా. సో విత్ ఇన్ కొటేషన్స్ ఐమ్ టేకింగ్ దట్ వాల్యూ. ఓకే, బై యూ సబ్జెక్ట్ ఐడి క్రియేట్ చేసుకుని ఇఫ్ A అండ్ B. ఓకే, దెన్ క్రియాటినిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఈ క్రియాటినిన్ వాల్యూస్ దేంట్లో ఉంటాయండి? ఎవాల్ వాల్యూలో, Evaluate. ఎవాల్ డేటా సెట్ అంటే ఎవాల్ వేరియబుల్లో. ఓకేనా? అలానే ఇక్కడ మనకి ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ క్రియాటినిన్ ఇలా రావాలి, ఏజ్ అట్ స్టార్ట్ కింద రావాలి. సో దానికోసం మనం దీనికి లేబుల్ ఏమో ఇది తీసుకున్నాను. ఎప్పుడైతే మనం లేబుల్ కాల్ చేస్తామో మనకి లేబుల్ ఇలా వస్తుంది. అలానే ఈ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, దీని యొక్క లేబుల్ ఇది. అర్థమైందా? ఓకే. దాని తర్వాత ఏజ్ అట్ స్టార్ట్ కింద నాకు ఏజ్ అట్ స్టార్ట్ కింద ఈ రెండు వాల్యూస్ రావాలి కాబట్టి ఆ వాల్యూస్ మనకి దీంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఏజ్ ఎట్ స్టార్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఈ వాల్యూ అసైన్ చేస్తున్నాను. దెన్ మనకు కావాల్సిన వాల్యూస్ ఏమిటి? కీప్ ఏజ్ అట్ స్టార్ట్ ఒకటి కావాలి, దాంతోపాటు క్రియాటినిన్ కావాలి. ఓకేనా? ఈ రెండు తీసేసుకుంటున్నాను. దెన్ రన్. నేను ఎప్పుడైతే రన్ చేశానో నాకు LB2 అనే డేటా సెట్ క్రియేట్ అవుతుంది. LB2 డేటా సెట్లో LB2 డేటా సెట్, ఈ LB2 డేటా సెట్లో మనకి కావాల్సిన క్రియాటినిన్ వాల్యూస్ ఏజ్ అట్ స్టార్ట్. అర్థమవుతుందండి? ఇప్పుడు ఓకే. క్రియాటినిన్ వాల్యూ ఎలా అసైన్ అంటే హూజ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65, దాని యొక్క సపరేట్ లైక్ ఏ పేషెంట్కి అయితే ఏజ్ ఎలా ఉందో దాని కేటగిరీ ప్రకారం క్రియాటినిన్ వాల్యూ అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఓకేనా? ఓకే. యా, ఇక్కడ దాకా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి కావాల్సిన డేటా సెట్ వచ్చింది ఈ గ్రాఫ్ క్రియేట్ చేయడానికి. ఈ డేటా సెట్స్ మనమే చేస్తామండి. ఓకేనా? రియల్ టైంలో కూడా ఇలాంటి డేటా సెట్స్ అయితే చేపిస్తారు మన చేతే. ఓకే, ఓకే. గ్రాఫ్ ప్యాచ్ కోడ్ మాత్రం కాపీ చేసి చేయాలి. ఇప్పుడు నేను టైటిల్ 1 2 3 ఉన్నాయి కదండి. ఇక్కడ కూడా మనకి టైటిల్ 1 2 3 ఫుట్ నోట్ లేదు. టైటిల్ 1 2 3 1 2 3. సో నేను సేమ్ అలానే ప్రీవియస్ మనం టేబుల్స్ ప్రోగ్రామ్ నుంచి తీసుకున్నాను. ప్రోగ్రామ్ నుంచి ఏదో ఒకటి ప్రోగ్రామ్ టేబుల్, దీని నుంచి నేను 1 2 3 టేబుల్ టైటిల్స్ తీసేసుకుంటాను. సేమ్. ఓకే, యా, ఇక్కడ దాకా కాపీ చేసుకున్నాను. ఈ పాత్ మాత్రం మనకి టేబుల్ 1 ఇది పెడుతున్నాను. టేబుల్ 3 టైటిల్ 3లో ఐఎమ్ చేంజింగ్ యాజ్ పర్ మాక్ షెల్. ఇక్కడ మనకి ఏదైతే ఉందో అదే వేస్తున్నాను. ఇది ఇస్తున్నాను. దెన్ RTF ఇదే. ఇక్కడ నేను
డేటా సెట్ కూడా క్రియేట్ చేస్తాను. అవుట్పుట్లో కూడా నేను అవుట్పుట్స్లో ఫిగర్స్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇది క్రియేట్ చేసేసి ఈ ఈ పాత్ తీసుకొని ఈ పాత్ ఆర్టీఎఫ్ ఫైల్ యొక్క పాత్ చేంజ్ చేస్తాను. చేంజ్ చేసి ఈ నేమ్ ఇస్తున్నాను. అర్థమైందండి? అర్థమైంది. ఓకే, ఫుట్ నోట్ లేదు కాబట్టి ఫుట్ నోట్ తీసేస్తున్నాను. ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్, దాని తర్వాత ఇవన్నీ అట్లనే పెట్టాను. రెస్ట్ ఆల్ ఇస్ సేమ్. ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం అసలు ప్రాక్ రిపోర్ట్ రాస్తే మనకి రిపోర్ట్ జనరేట్ అవుతుంది. లిస్టింగ్ అయినా టేబుల్ అయినా. ఫిగర్కి మనం ప్రాక్ రిపోర్ట్ రాయలేము. వీ నీడ్ టు రైట్ ఎస్జీ ప్లాట్. ఓకేనా? ఎస్జీ ప్లాట్ అంటే మనం ఏం చేస్తామంటే క్రోమ్కి వెళ్తాము. క్రోమ్కి వెళ్ళి విల్ బి సర్చింగ్ ఫర్ ఇలాంటి ఎగ్జాంపుల్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయాలి. అది దేంట్లో సెర్చ్ చేయాలి అంటే విల్ బి హ్యావింగ్ వెబ్సైట్ sasgraphs.com అనేసి. సాస్ గ్రాఫ్ ఎగ్జాంపుల్స్ అంటే జస్ట్ నార్మల్గా సాస్ గ్రాఫ్ ఎగ్జాంపుల్ అంటే సాస్ సాఫ్ట్వేర్ సాస్ వెబ్సైట్ ఒకటి ఇది చూడండి. సాస్ గ్రాఫ్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తే మనకి ఒక వెబ్సైట్ వస్తుంది. సాస్ గ్రాఫ్ శాంపుల్ గ్యాలరీ అనేసి సాస్ సపోర్ట్. ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో దాంట్లో మనకి అవైలబిలిటీ ఉంటుందండి. ఓకేనా? ఓకే. ఓకే, దీనిలో కిందకి వెళ్తే విల్ బి హ్యావింగ్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రాఫ్స్. మనకి కావాల్సింది ప్రాక్ ఎక్సీ ఎస్జీ ప్లాట్లో ప్లాట్. ఉంటుంది. ఓకే, ప్రాక్ ఎక్సీ ప్లాట్లో ఇఫ్ యూ సీ ఐడియా ఉందా ఎప్పుడైనా లైక్ చూసారా గ్రాఫ్స్? లేదండి, మామూలు లేదా? గ్రాఫ్స్ చూసాం కానీ సాస్ గ్రాఫ్స్ చూడలేదు. ఓకే, ఓకే, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అందుకే ఎక్కువగా రావు ఇవి. ఓకేనా? ఓకే. యా. సో ఆల్మోస్ట్ ఇలాంటి డేటా కదండి, అవును. ఇలాంటిదే ఇది. సో మనం ఏం చేస్తామంటే వ్యూ కోడ్కి వెళ్తాము. ఓకే, వ్యూ కోడ్కి వెళ్ళి ఇక్కడ చూస్తే మనకి దానికి యూజ్ చేసిన కోడ్ మొత్తం ఉంటుంది ఇక్కడ. ఓకే, ఓకే. దిస్ ఇస్ ద కోడ్ వాట్ దే యూస్డ్. ఇక్కడ ప్రాక్ ఫార్మాట్ చూసుకుంటే వాళ్ళ గ్రాఫ్లో ఏముందండి, వాళ్ళ గ్రాఫ్లో 20 to 30, 31 to 40, 41 to వాళ్ళ గ్రాఫ్ 50 లో అనే 4 వాల్యూస్ ఉంది. ఓకే, సో దానికి వాళ్ళు ఒక ఫార్మాట్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆల్రెడీ మనకి వాయిస్ ఏజెట్ బ్రేక్ అవుతుంది. స్టార్ట్లో హలో ఇప్పుడండి, హలో హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం. హలో, ఇప్పుడు ఓకే. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ 65 లెస్ దాన్ ఈ రెండు వాల్యూసే ఉన్నాయి కదండి. లెస్ దాన్ 65 అవును. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65. ఆ రెండు ఆల్రెడీ మనం ఏజ్ సెట్ స్టార్ట్ లోనే ఉన్నాయి. మనం యాడమ్ డేటా సెట్ లోనే డిఫైన్ చేసుకుని పెట్టుకున్నాము. ఓకేనా? అవును. సో నో నీడ్ ఆఫ్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ అవసరం లేదు. మనకేం కావాలి, ఓన్లీ ఎస్జీ ప్లాట్ ఒక్కటే కావాలి. సో ఆ ప్యాచ్ కోడ్ మాత్రమే మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ చేసుకొని మన డేటా ఏదైతే ఉందో మనకి ఎల్బి డేటా సెట్ లో మన డేటా మొత్తం ఉంది. సో నేను డేటా ఈజ్ ఈక్వల్ టు సాస్ ఎల్బ్ డాట్ హార్ట్ అనేస్తున్నాను. నో ఆటో లెజెండ్ అనేస్తున్నాను. సేమ్ అదే పెడుతున్నాను. ఆటో లెజెండ్ అంటే ఇక ఒక చిన్న బాక్స్ క్రియేట్ అయ్యి బాక్స్ లో ఏమైనా రాయాలనుకుంటే మనం రాయొచ్చండి. ఓకేనా? మనకి అవసరం లేదు ఇక్కడ ఈ గ్రాఫ్ లో ఆటో లెజెండ్ అవసరం లేదు కాబట్టి నో ఆటో లెజెండ్ ఇస్తున్నాము. టైటిల్ మనం ఆల్రెడీ ఇచ్చాం కదా 1 2 3 అనేసి. సో ఈ టైటిల్ అవసరం లేదు, తీసేస్తున్నాను. మాడిఫై చేస్తున్నానండి. ఓకేనా? జస్ట్ కాపీ పేస్ట్ అనేది ఎస్జీ చేయొచ్చు. ప్లాట్. యా, కాకపోతే మనము ఏది కావాలి ఏది వద్దు అనేసి మాడిఫై చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు నేను ఇక్కడ ఓకే. ఇది ఇట్లానే పెట్టేసి డేటా కలర్స్ చూస్తే మనకి ఇక్కడ ఏముంది, రెడ్ గ్రీన్ ఉంది. ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ రెడ్ ఇస్ గ్రీన్ ఇస్ రెడ్ అండ్ గ్రీన్ మనకి అవసరం. దాని తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ మనకి ఇక్కడ వాళ్ళ గ్రాఫ్స్ చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇలా ఇచ్చారు, కలర్స్ అనేది కానీ మనకి అవసరం లేదు. మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్. పేల్ ఉంటే సరిపోతుంది. సో ఐమ్ రిమూవింగ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు వి బాక్స్ లో వాళ్ళు కొలెస్ట్రాల్ అంటున్నారండి. వాళ్ళ గ్రాఫ్ లో కొలెస్ట్రాల్ అంటే ఇది. మనకేం రావాలి, మనకి ఇక్కడ క్రియాటినిన్ రావాలి. సో నేను ఏం చేస్తున్నాను అంటే క్రియాటినిన్, ఇక్కడ ఏదైతే క్రియాటినిన్ తీసుకున్నానో ఆ క్రియాటినిన్ నేను ఇక్కడ ఇస్తున్నాను కొలెస్ట్రాల్ ప్లేస్ లో. అర్థమవుతుందా? వి బాక్స్ ప్లేస్ లో. ఓకేనా? హలో, అర్థమైందండి. యా. కేటగిరీలో ఏజెడ్ స్టార్ట్ కాబట్టి ఏజెడ్ స్టార్ట్ చేస్తున్నాను. గ్రూప్ లో ఏజెడ్ స్టార్ట్ కాబట్టి ఏజెడ్ స్టార్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఈ ఫార్మెట్ ఉంది. ఈ ఫార్మెట్ అవసరం లేదు కదండి. వాళ్ళు ఏజ్ ఫార్మెట్, ఫార్మాట్ వస్తుంది. యా, ఇక్కడ వాళ్ళు ఏజ్ ఫార్మెట్ అనేది క్రియేట్ చేసుకుని ఆ ఫార్మెట్ ఇక్కడ కాల్ చేస్తున్నారు. మనకి అవసరం ఏజ్ ఎట్ స్టార్ట్ లోనే ఏజ్ ఫార్మెట్ ఉంది. సో మనకి అవసరం లేదు. సింపుల్, అంతే. దాని తర్వాత ఓడిఎస్
close. సో మనం ఎప్పుడైతే ఇది రన్ చేసామో మనకి గ్రాఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది సేమ్ ఇలానే విత్ అవర్ డేటా. ఈ ఎస్జీ ప్లాట్ అనేది యాక్టివేట్ అవుతుందండి. సో స్క్రాచ్ కోడ్ అనేది ఎప్పుడు రాయము. డేటా సెట్స్ కావాలంటే ఇలా క్రియేట్ చేసుకోవడానికి మనం హెల్ప్ చేస్తాం, కానీ స్క్రాచ్ కోడ్ ఎప్పుడు మనం కాపీ చేస్తాము. చూడండి, అర్థమైందా? సో ఓకే. డేటా సెట్ క్రియేట్ అయింది. ఒకవేళ స్క్రాచ్ కోడ్ గురించి అడిగితే ఇట్లా గ్రాఫ్స్ యా నుంచి వీ కెన్ తీసుకున్నామని టెల్. చెప్పాలి కదా. యా మనం చెప్పాలి, అదే చెప్పాలి. లైక్ వీల్ బి టేకింగ్ ఫ్రమ్ SAS హెల్ప్, SAS గ్రాఫ్ ఎగ్జాంపుల్స్ అనేసి SAS సపోర్ట్ నుంచి క్రోమ్ నుంచి కాపీ చేసుకొని ప్యాచ్ కోడ్ డిపెండింగ్ అపాన్ ద మాక్ షెల్ ఎలా ఇచ్చారో ఆ మాక్ షెల్ దానికి తగ్గట్టుగా తగినట్టు మాడిఫై చేసుకుంటాము. అదే చెప్తాము మనం రియల్ టైంలో కూడా. బై Oh. మిస్టేక్ మనం స్క్రాచ్ కోడ్ రాస్తాము అంటే వాళ్ళు టెస్ట్ చేయడానికి మిమ్మల్ని స్క్రాచ్ కోడ్ రాపిస్తారు మీ చేత. దట్ ఈస్ నాట్ పాసిబుల్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మనం రాయలేము అసలు. ఓకే. ఈ ఎస్జీ ప్లాట్ ఇవి డిఫరెంట్ ఉంటాయండి. సో మనము దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో గ్రాఫ్స్కి వచ్చేసరికి ఫర్ షూర్ వి డిపెండ్ కంప్లీట్లీ ఆన్ గూగుల్. రియల్ టైంలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్కి మనం గూగుల్ మీద డిపెండ్ అవుతాము. కాకపోతే ఫిగర్స్ అయితే కంప్లీట్గా మనం దాని మీదే డిపెండ్ అయిపోతాము. ఓకేనా? అలానే ఇంకో గ్రాఫ్ చూద్దాం. ఇంకో గ్రాఫ్ ఏమంటే 16.2.1 ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు నేను సేఫ్టీ పాపులేషన్ చెప్పాను, సేమ్ అలానే మీరు డిఎల్డి అవైలబుల్ పాపులేషన్ డేటా సెట్ ఏం లేదండి, గ్రాఫ్ మొత్తం ఇదే. జస్ట్ మీరు డేటా సెట్ ఒక్కటి ఇన్స్టెడ్ ఆఫ్ SAFFL యూ నీడ్ టు చేంజ్ డిఎల్టి అవైలబుల్. ఓకే. యా. సో నెక్స్ట్ మనం ఇది చూద్దాం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఇది చెప్తాను, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ సేఫ్టీ పాపులేషన్. ఓకేనా? ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది నా దగ్గర, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే కదా? ఓకే. 16.2.1 మాక్ షెల్ ఓపెన్ చేద్దాం. ఓకే. సో ఇది మాక్ షెల్. సో గ్రాఫ్ అనేది ఇలా రావాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అంటున్నారు సేఫ్టీ పాపులేషన్ లో. ఓకే, పర్సంటేజ్, దాని తర్వాత ఇది బీపీ వాల్యూస్ 0, 50, 100, 150, 200, 250, 300, డయాస్టోలిక్ అండ్ సిస్టోలిక్. బ్లూ కలర్ గ్రాఫ్ ఏమో డయాస్టోలిక్ ది, సిస్టోలిక్ దేమో రెడ్ కలర్ ది. ఓకేనా? ఓకే. సో అలా రిప్రజెంట్ చేయమన్నారు. సో అలా రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ యాడమ్స్, SDTMs, దాని తర్వాత మ్యాక్రో ఇది, దాని తర్వాత మనకి వైటల్ సెన్సే కదండి సిస్టోలిక్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే. ADVS. సో ADVS నుంచి తీసుకున్నాము. సెట్ యాడమ్ డాట్ ADVS లో తీసుకుని పారామీటర్లో డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అవి రెండు మాత్రమే తీసుకుంటున్నాము. అండ్ ఆల్సో SAFFL equal to Y. Why? Because here they're asking only distribution of blood pressure for diastolic and systolic in safety population. కదా? సో దాని ప్రకారమే మనం ప్రోగ్రామింగ్ రాసుకుంటున్నాము. కావాల్సిన వేరియబుల్స్ యూజ్ సబ్జెక్ట్ ఐడి, పారామీటర్, అవాల్, ఏ విజిట్. అవాల్లో మనకి అనాలిసిస్ వాల్యూ ఉంటుంది. ఏ విజిట్ కి మనం తీసుకున్నాము ఆ విజిట్ వాల్యూస్ కావాలి కాబట్టి ఏ విజిట్ కూడా తీసుకున్నాము. దాని తర్వాత ప్రాక్ సార్ట్ చేస్తున్నాను, నో డూప్ కి ఇస్తున్నాను. డూ యూ నో అబౌట్ నో డూప్ కి? అంటే డూప్లికేట్ క్రియేట్ చేయకుండా డూప్లికేట్స్ ఏమైనా ఉన్నా రిమూవ్ చేయడానికి నో డూప్లికేట్ ఇస్తాము. సో డూప్లికేట్స్ వాల్యూస్ అన్ని రిమూవ్ చేస్తుంది. దాని తర్వాత నేను ట్రాన్స్పోజ్ చేసుకొని ADVS డేటా సెట్ ని మనకి ఇట్లా లైక్ ఐఎమ్ ట్రాన్స్పోజింగ్. ఓకే, డేటా సెట్ ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాము. ట్రాన్స్పోజ్ చేస్తే ఆటోమేటిక్ గా డయాస్టోలిక్, సిస్టోలిక్ దాని వాల్యూ సెపరేట్ గా వస్తాయి. ఓకే, లెట్ మీ రన్ ఇట్. ఇక్కడ నుంచి ఇవి రెండు రన్ చేసుకొని ఫస్ట్ ఈ డేటా సెట్ తీసేసుకుంటున్నాము ADVS. దాని తర్వాత సార్ట్ చేసుకొని ట్రాన్స్పోజ్ రన్ చేస్తున్నాను. ADVS1 అనే డేటా సెట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ADVS1 లో నాకు ఎట్లా ఉంటుంది అంటే ఇఫ్ యు సీ డయాస్టోలిక్ అండ్ సిస్టోలిక్ అనేది సపరేట్గా ఉన్నాయి. అలా సపరేట్ చేయటం వల్లే మనకి ఇలా వస్తాయి వాల్యూస్ గ్రాఫ్. ఓకేనా? ట్రాన్స్పోజ్ చేయటం వల్ల. ట్రాన్స్పోజ్ చేయకపోతే అవి రెండు నాకు డయాస్టోలిక్, సిస్టోలిక్ నాకు ఇట్లా ఉంటాయి. డయాస్టోలిక్, సిస్టోలిక్ పారామ్ కింద. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ వి కాంట్ యూజ్ ఇట్ ఫర్ గ్రాఫ్. ఓకేనా? అందుకే మనం ట్రాన్స్పోజ్ చేస్తున్నాము. సపరేట్ వాల్యూస్ ఉండాలి వేరియబుల్స్ లో. అర్థమైందండి? అర్థమైంది. సో మనం ట్రాన్స్పోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డయాస్టోలిక్ అనే దానికి ఈ నేమ్స్ చేంజ్ చేస్తున్నాను. దీంట్లో ఎక్కడైతే నేమ్ ఎట్లా అయితే ఉన్నాయో దానికి నేమ్ చేంజ్ చేస్తున్నాను. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్
MMHG అలాగా. ఎందుకు అంటే మనకి ఇక్కడ డయాస్టోలిక్, సిస్టోలిక్ ఇలా రావాలి. దట్ ఈస్ వై ఐఎమ్ చేంజింగ్ ద నేమ్స్. ఓకే. ఓకే. సో మనం ఏం చేస్తున్నామంటే డయాస్టోలిక్కి ఇది ఇస్తున్నాము, సిస్టోలిక్కి ఇది ఇస్తున్నాము. కీప్ ఓన్లీ దోస్ టూ అని పెడుతున్నాను. ఎప్పుడైతే ఇది రన్ చేసామో ఆటోమేటిక్గా ADVS2లో విల్ బి హ్యావింగ్ ఓన్లీ డయాస్టోలిక్ అండ్ సిస్టోలిక్ వాల్యూస్. ఓకే. ఓకే. ఇవి మాత్రమే మనకు వస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, టైటిల్స్ ఇవన్నీ పెడుతున్నాము. ADVS2 మన డేటా సెట్ కాబట్టి నౌ ఇలాంటి మాక్ షెల్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి మనం. లైక్ క్రోమ్లో యాక్చువల్గా నేను ఓకే. ఇక్కడ నేను రాసేసాను. కాకపోతే మనం రియల్ టైంలో ఏం చేస్తామంటే విల్ సర్చ్ గ్రాఫ్స్లోకి వెళ్ళి ఆ గ్రాఫ్స్ ఎక్కడ సేమ్ గ్రాఫ్ ఎక్కడ ఉందో మనం సెర్చ్ చేసుకొని దాని యొక్క కోడ్ ఓపెన్ చేసుకుంటాము. ఓకే. ఓకే. లెట్ మీ సర్చ్. ఇదే కదండి ఆల్మోస్ట్ సేమ్. ఓకే. గ్రాఫ్ ఒకటేలా ఉంది కదండి, అది ఇది. ఓకేనా? ఓకే. ఆల్మోస్ట్ ఒకేలా ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ చేసుకొని మన డేటా సెట్ ఏదైతే ఇక్కడ వాళ్ళు ప్యాచ్ కోడ్లు ఏమి ఇచ్చారు, sasl.heart ఇచ్చారు. సో మనం ఏం చేస్తాము, ADVS తీసుకుంటాము. ఓకేనా? ఓకే. హిస్టోగ్రామ్, డయాస్టోలిక్ సేమ్ ఇంకా వాళ్ళు ఇచ్చింది మనం ఇచ్చింది సేమ్ అదే పెట్టుకొని అన్ని ఏది చేంజ్ చేసుకుంటా రన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళది ఆల్మోస్ట్ సేమే. వాళ్ళది ఏమంటే డయాస్టోలిక్, సిస్టోలిక్దే కావాలి. ఆల్మోస్ట్ అలానే. రేంజ్ సేమ్. యా, రేంజ్ అలాంటిదే సేమ్. సిస్టోలిక్, డయాస్టోలిక్ది 50, 100 సేమ్. సో నేనేం చేస్తానంటే అదే పెట్టేసి రన్ చేస్తున్నాను. ఎప్పుడైతే రన్ చేసానో నాకు గ్రాఫ్ అనేది క్రియేట్ అయ్యి నాకు పాపులేట్ అయిపోతుంది సేమ్ అలా అని. క్లియర్ అండి? క్లియర్ అండి. యా. సో దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఫిగర్స్. ఫిగర్స్ అంత లైక్ డీప్గా అయితే ఇంటర్వ్యూస్లో అడగరండి. అంటిల్ అన్లెస్ యూ టెల్ దెమ్ నేను స్క్రాచ్ కోడ్ రాశాను అంటే. ఇలా మనం స్క్రాచ్ కోడ్ రాయటానికి ఇంపాసిబుల్ అండి. హిస్టోగ్రామ్ అనేసి, డయాస్టోలిక్, ఫిల్ ఆల్టర్స్ ఇలా ప్రతి గ్రాఫ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకున్నా లేకపోతే లిస్టింగ్స్ తీసుకున్నా ఆల్మోస్ట్ కొన్ని మ్యాచింగ్ స్టెప్స్ అనేవి ఉన్నాయి. అవునా ఓకే. కదా? బట్ ప్రోగ్రామింగ్ స్టెప్స్ అవి వచ్చేసరికి SGPlotకి ఒకదానికి అసలు లింక్ ఉండదండి. కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. సో ఆ స్క్రాచ్ కోడ్ అనేది మనం రాయలేము. దట్ ఈస్ వై విల్ బి కాపింగ్ ఫ్రమ్ గూగుల్. మనం ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పొచ్చు. మనం ఇట్లా ఏదైతే నేను గ్రాఫ్స్ ఇచ్చానో ఆ గ్రాఫ్స్ మీద మీరు వర్క్ చేసుకోవచ్చు, చెప్పొచ్చు. ఐ హావ్ వర్క్డ్ ఆన్ దిస్ గ్రాఫ్ బట్ మై ప్యాచ్ కోడ్ ఐ కాపీడ్ ఫ్రమ్ గూగుల్ అండ్ ఐ హావ్ క్రియేటెడ్ ఓన్లీ డేటా సెట్స్ అండ్ రిమైనింగ్ ప్యాచ్ కోడ్ ఐ టుక్ ఫ్రమ్ గూగుల్ అనేసి. ఓకే. ఓకే. సేమ్ అలానే ఇంకో డేటా సెట్ యొక్క నేను ఇంకో ప్రోగ్రామ్ కూడా లైక్ ఐల్ గివ్ యూ. సో మీరు చెక్ చేసుకొని మీరు గ్రాఫ్స్ రిమైనింగ్ అదే గ్రాఫ్స్ అలానే వేరే డేటా సెట్స్ ఎలా క్రియేట్ చేయాలో క్రియేట్ చేసి గ్రాఫ్స్ క్రియేట్ చేయండి, అసైన్మెంట్ చేయండి. ఓకేనా? ఓకే. ఓకే, దట్స్ ఆల్ విత్ ఫిగర్స్ అండి. సో టుమారో మార్నింగ్ ఇఫ్ పాసిబుల్ రేపు కూడా సేమ్ 2 క్లాసెస్ తీసుకుంటానండి. ఓకే. సో దట్ ఐ కెన్ కంప్లీట్ దిస్ హోల్ ఏడిఎస్ఎల్ మొత్తం అయిపోతుంది. ఏడిఎస్ఎల్ అయిపోతే నాకు మిగతా అన్ని చాలా ఈజీ టాపిక్స్. వీ కెన్ కంప్లీట్ సూన్. ఓకే. ఎక్కువ ప్రోగ్రామింగ్ దీని మీద ADSL యాడమ్ మీదే ఉంటుందండి. అవునండి, యాడమ్ ఎస్డిటిఎంలో కూడా ఎక్కువ ప్రోగ్రామింగ్ ఉండదు. డాక్యుమెంటేషన్ మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఎస్డిటిఎంలో ప్రోగ్రామింగ్ ఉంటుంది, కాకపోతే డాక్యుమెంట్స్ ఎక్కువ చూసుకొని చేయాలి. ఎస్డిటిఎం యాడమ్స్ మాత్రం ఎక్కువ ప్రోగ్రామింగ్ ఉండదు. ఇప్పుడు దాకా చూసినవి అన్ని చాలా చిన్న ప్రోగ్రామ్స్. యా, యాడమ్స్ లో డీప్ గా ఆలోచించి ఓన్లీ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఎందుకంటే యాడమ్స్ బేస్ చేసుకొని మనం TLF చేయగలము. సో యాడమ్ డేటా సెట్స్ అనేవి కొంచెం ప్రోగ్రామింగ్ బేస్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని అర్థం చేసుకొని లైక్ ఏది రాస్తే ఏది వస్తుందో అనేది మనకి ఐడియా ఉండాలి. అప్పుడే మనం యాడమ్స్ చేయగలుగుతాం. ఓకే. ఓకే.